హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టిబాబు. చూడండి, ఈ బ్లౌజు ప్రిన్స్ కట్ ఎంత నీట్గా ఉందో చూడండి. మొత్తం ఇది షార్ట్ హ్యాండ్స్ విత్ లోడింగ్తో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. లోపల బయట షేప్ పట్టి, ప్రిన్స్ కట్ షేప్ పట్టితో లోడింగ్తో ఇంత నీట్గా ఎలా కుట్టాలి ఏంటి అని అయితే చూద్దాం. చూడండి, వెనకాలైతే వీ నెక్ ఎంత నీట్గా వచ్చిందంటే బోటింగ్లో కూడా ఇంత నీట్గా కుట్టారేమో అన్నట్టుగా వచ్చింది. చూడండి, నేనైతే దీనికి డోరీస్కి అయితే 3 స్టెప్స్ పెట్టాను. జుమ్కా కూడా చూడడానికి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇంత నీట్గా, ఇంత సింపుల్గా, తక్కువ టైంలో ఇంత లోడింగ్తో అయితే ఎలా కుట్టుకోవాలి ఏంటి అని అయితే మనం క్లియర్గా చూసేద్దాం. ఇంతకుముందు వీడియోలో అయితే మనం ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని అయితే చూసాం కదా. ఇప్పుడైతే ఎలా కుట్టుకోవాలి ఏంటి అని అయితే చూద్దాం. చూడండి, నేనైతే ఇదేంటిది ఈ షేప్ పట్టీ కోసం అయితే లోపల నేను లైనింగ్ క్లాత్ వేసేసి ఒక కుట్టయితే వేసుకొని కుట్టేసుకున్నాను. ఇప్పుడైతే 2 కూడా ఇలా అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేనైతే అలా మామూలుగా మార్క్ వేసుకుంటాను. మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఇలా టేప్‌తోని చూపిస్తున్నాను. చూడండి, ఇటు పైన సైడ్ అయితే 3.5 ఇంచులు తీసుకోండి. మధ్యలో 2.5 ఇంచులు, అటు లాస్ట్‌కి కూడా 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. తీసుకున్న తర్వాత మార్కుల దగ్గర ఎక్కడైతే మార్క్ వేసుకున్నామో కరెక్ట్‌గా అలా స్ట్రెయిట్‌గా మార్క్ వేసుకొని అలా కట్ చేసుకోవడమే. చూడండి, కరెక్ట్‌గా వస్తుంది. అలా వేసుకుంటే అలా ఒక షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ప్రిన్స్ కట్ కోసం అవైతే తీసి ఇలా చూసుకోవాలి. కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని చూసుకున్న తర్వాత మనము ఇప్పుడైతే లోడింగ్‌తో నీట్‌గా సింపుల్గా ఎలా కుట్టుకోవాలి అని అయితే చూద్దాం. చూడండి, నేనైతే ఈ నెక్ కూడా ఉల్టాయించి కుడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్లాత్ స్టిఫ్‌గా ఉంది కాబట్టి నీట్‌గా కనిపిస్తుంది. చూడండి, అలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. కరెక్ట్‌గా పట్టుకొని మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఒక పావు ఇంచు, హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ ఉండేలాగానే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి నీట్‌గా గల్ల సైడు. అలా కుట్టు వేసుకున్న తర్వాత మనము రౌండ్ దగ్గర ఘాట్లయితే పెట్టుకోవాలి నీట్‌గా. అలా పెట్టుకున్న తర్వాత మనము ఈ లైనింగ్ పైన అలా నీట్‌గా పట్టుకొని ఒక కుట్టయితే వేసుకోవాలి పైన సైడు. చూడండి, అలా నీట్‌గా కరెక్ట్‌గా పట్టుకుంటూ క్లాత్ అంతా ఎక్కడ ముడత రాకుండా ఒక కుట్టయితే వేసుకోవాలి. లైనింగ్ పైన వచ్చేలాగా వేసుకోవాలి. కుట్టయితే నీట్‌గా వేసుకున్న తర్వాత మనకి ఇటు క్లాత్ అనేది కరెక్ట్‌గా ఫోల్డ్ అవుతుంది. ఫోల్డ్ అయిన తర్వాత ఇలా ఒక కుట్టయితే వేసుకోవాలి పైనుంచి. చూడండి, అలా ఈ పైన కుట్టయితే నీట్‌గా వేసుకోవాలి, అటు ఇటు జరగకుండా. ఎందుకంటే మనకు అంటే ఇది గల్లపట్టి ఉండదు కాబట్టి ఈ కుట్టుతోటే నీట్‌గా కనిపిస్తుంది. చూడండి, అలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత అలా నీట్‌గా కుట్టు వేసుకున్న తర్వాత మనమైతే లోడింగ్‌తో అనుకుంటే మాత్రం ఇది మాత్రం మనం జాయింట్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాతే లోడింగ్‌తో ఎలా వేసుకోవాలి అని అయితే చూద్దాం. చూడండి, ఎందుకంటే ఈ లైనింగ్ జాయింట్ చేసుకుంటేనే మనం లోడింగ్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ అటు ఇటు క్లాత్ జరిగిపోతే అది ముడతలాగా కనిపిస్తుంది. కాబట్టి లైనింగ్ అనేది కరెక్ట్‌గా మనం నీట్‌గా అది జాయింట్ అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఎక్కడైనా ఫోల్డ్ అయిందా అని చూసుకొని మనం ఈ భాగం కూడా అలానే మనం ఇప్పుడు ఎలా అయితే ఉల్టాయించి తీసుకున్నామో ఇది కూడా అలానే తీసుకొని కుట్టయితే వేసుకొని లైనింగ్ అయితే జాయింట్ చేసి పెట్టుకోండి నీట్‌గా. చూడండి, కరెక్ట్‌గా అలానే అయిపోయింది. అది కూడా వేసేసి పెట్టేసుకున్నాను. అలా నీట్‌గా క్లాత్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా క్లాత్ అదైతే అలా కరెక్ట్‌గా పట్టుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లోడింగ్‌తో వేసుకునేటప్పుడు ఈ క్లాత్ అనేది ముందే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని వైపులా కూడా కట్ చేసి పెట్టేసుకొని మనము ఇప్పుడు అది ప్రిన్స్ కట్ కోసం ఇంకా భాగం ఉంది కదా, ఆ భాగాన్ని అయితే తీసేసుకోవాలి ఇలా. అలా తీసుకున్న తర్వాత మనము దీన్నైతే కరెక్ట్‌గా కట్ చేసుకోవాలి ముందే. దీనికైతే లైనింగ్ జాయింట్ అయితే వేసుకోకూడదు. కరెక్ట్‌గా అది క్లాత్ అనేది ఎక్కడైతే మనం ఎక్స్ట్రా కట్ చేసి పెట్టుకున్నామో అదైతే కరెక్ట్‌గా లైనింగ్ ఎంత ఉందో అంతే మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇది మనం లోడింగ్ ఎటువైపు అయితే వేసుకుంటున్నామో అటువైపే కరెక్ట్‌గా ఇటు చంక వైపు ఇటు 2 సైడ్‌లు మనం కరెక్ట్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని వైపులా కట్ చేసుకుంటా అంటే అన్ని వైపులా కూడా కట్ చేసి పెట్టేసుకోండి. అలా పెట్టుకున్న తర్వాత
చూడండి ఇప్పుడు నీట్‌గా ఎలా వేసుకున్నామో చూడండి. ఇలా మనం ఆ భాగం అయితే అలా పెట్టేసుకొని ముందుగా పెట్టుకున్న తర్వాత ఈ పైన అంటే మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అది అలా పెట్టేసుకొని ఈ లైనింగ్ భాగం కింద సైడ్ పెట్టుకోవాలి. లైనింగ్ ఎటువైపు అయితే వేసామో అటువైపు లైనింగ్ పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకుంటా అంటే వేసుకోండి. ఎందుకంటే ఒకేసారి అంటే 3 భాగాలు పట్టుకొని వేయడం వీలు కాదు అనుకుంటే మాత్రం అలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ క్లాత్ తీసుకొని కుట్టు వేసుకోండి. నేనైతే ఇవి 3 ఒకటేసారి వేసేద్దామని నేను అది అలా తీసేసుకొని మళ్ళీ మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో మనకు బ్లౌజ్ పీస్ దాన్ని కూడా పెట్టేసుకున్నాను. కరెక్ట్‌గా పెట్టుకుంటే సరిపోతుంది. అలా 3 కూడా కరెక్ట్‌గా పట్టుకొని చూడండి ఎక్కడ కూడా అంటే ఇది రౌండ్ ఉంటుంది కాబట్టి మెల్లిమెల్లిగా వేసుకోవాలి. అలా 3 క్లాతులు కూడా పట్టేసుకొని మనం అలా కుట్టయితే వేసుకోవాలి చూడండి నీట్‌గా. ఎందుకంటే ఇక్కడ కొంచెం మూల అనేది ఉంటుంది కాబట్టి అక్కడ అటు ఇటు జరగకుండా మెల్లిమెల్లిగా వేసుకోండి. చూడండి ఇలా కుట్టాలి అనుకుంటే మాత్రం హడావిడిగా కుడతా అంటే మాత్రం అది కరెక్ట్‌గా రాదు. కొంచెం మెల్లగా కుట్టుకోండి. నీట్‌గా వస్తుంది చూడండి అలా. అలా నీట్‌గా కుట్టయితే వేసుకున్న తర్వాత మనము చూడండి ఇప్పుడైతే ఒకసారి కుట్టు ఎక్కడైనా పడ్డదా లేదా అనైతే చూసుకోవాలి ఒకసారి. అలా చూసుకున్న తర్వాత మనము ఇటువైపు, అటువైపు అలా అయితే నీట్‌గా అనుకోవాలి. ఎందుకంటే క్లాతు కొంచెం ఇది క్రాస్‌గా కట్ చేసుకుంటాం కాబట్టి మనము ఎక్కడైనా ఫోల్డ్ ఉందా లేదా అనైతే చూసుకోవాలి. నీట్‌గా వచ్చింది కుట్టయితే. అలా కుట్టు నీట్‌గా వచ్చిన తర్వాత మనం ఆ క్లాత్ అయితే మనం అటువైపు కరెక్ట్‌గా నీట్‌గా జరుపుకుంటూ మనం పైన సైడ్ అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి నేను ఎలా కుట్టు వేసుకుంటున్నానో మీరు కూడా అలానే వేసుకోండి నీట్‌గా. మనకు అటువైపు కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి. సైడ్ జాయింట్ల వైపు కుట్టు వచ్చేలాగా క్లాత్ అంతా అటు జరుపుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోండి. చూడండి అక్కడ నీట్‌గా కనిపిస్తుంది. మనకి ఇది అంటే కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా డొప్పలాగా కనిపిస్తేనే కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. అలా అయితే కుట్టు వేసుకున్న తర్వాత మనం పైనుండి లైనింగ్ జాయింట్ చేసుకోవడానికి ఒక కుట్టు అయితే వేసుకుంటే సరిపోతుంది అలా. చూడండి ఎక్కడైనా క్లాత్ అటు ఇటు జరిగినట్టు అనిపిస్తే మాత్రం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే అలా కట్ చేసి పెట్టేసుకోండి. చూడండి అలా. చూడండి ఎక్కడ కూడా ఏ ముడత రాకుండా మనకి ఇటు సైడ్‌కి అయితే ఎక్కువ క్లాత్ ఉంది కదా! ఆ క్లాత్ కట్ చేసేసుకొని మనం ఒకసారి అయితే చూసుకోవాలి. ఎక్కడైనా ముడత వచ్చిందా లేదా అని. నాకైతే ఎక్కడ ముడత రాలేదు. కరెక్ట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఈ షేప్ బెల్ట్ అనేది ఎలా లోడింగ్‌తో వేసుకోవాలి అని అయితే చూసేద్దాం. చూడండి. కొంతమంది అయితే లోడింగ్‌తో షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలి అని అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. చూడండి మనకి 3 వరుసల క్లాత్ అయితే ఉంటుంది కదా! షేప్ బెల్ట్ కోసం 2 వరుసల క్లాత్ అయితే పెట్టేసుకోవాలి. అది కూడా లైనింగ్ ఎటువైపు అయితే వేసుకున్నామో లోపటి సైడ్ నుండి అలా 2 వరుసల క్లాత్ పట్టేసుకొని మనం ఒక కుట్టు అయితే వేసుకోవాలి. లోపటి సైడ్ నుండి చూడండి ఇలా పైన సైడ్ పట్టుకొని షేప్ బెల్ట్ అలా లోపల వైపు వచ్చేలాగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఆ 2 వరుసల క్లాత్ పట్టేసుకొని చూడండి అలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనము ఇలా పెట్టేసుకోవాలి. చూడండి అటు నీట్‌గా వచ్చిందా లేదా అని ఒకసారి అయితే చూసేసుకొని ఇప్పుడు మనం పైన వైపు తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత ఈ పైన సైడ్ ఏదైతే ఉందో మెయిన్ క్లాత్ పైన సైడ్ కరెక్ట్‌గా మనం కుట్టు కోసం ఎంత క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకుంటామో అంత క్లాత్ మనం లోపలికి కరెక్ట్‌గా నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మనం లోపల లైనింగ్ సైడ్ కూడా వేసుకోవచ్చు కానీ ఇటు కుట్టు కరెక్ట్‌గా నీట్‌గా కనిపించదు. అందుకని మనం పైన సైడ్ క్లాత్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టయితే వేసుకోవాలి. నీట్‌గా అది ఫోల్డింగ్ అంటే లోడింగ్‌తో కరెక్ట్‌గా కనిపిస్తుంది. చూడండి అలా నీట్‌గా మనం క్లాత్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అంతే ఒక 2 కుట్లతో లోడింగ్‌తో నీట్‌గా కనిపిస్తుంది. ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అలా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో అటు సైడు, ఇటు సైడు క్లాత్ అయితే కట్ చేసేసి పెట్టేసుకోండి. చూడండి చూడడానికి ఎంత నీట్‌గా కనిపిస్తుందో. అంతే మనం ఉక్సు కాజా పట్టి వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి. చూడండి ఎక్కడ కూడా ముడత రాలేదు. నాకైతే ఇదైతే చాలా అంటే చాలా నీట్‌గా వచ్చింది. చూడండి మీరు కూడా ఇలానే కుట్టేసుకొని చూడండి లోడింగ్‌తో ఎలా వచ్చింది ఏంటి అని అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మనం ఉక్సు కోసం ఎలా కుట్టుకోవాలి ఏంటి అని అయితే చూద్దాం. చూడండి ఉక్సు పట్టి కోసం ఇలా ఒక 2 ఇంచుల క్లాత్ వెడల్పుతో తీసుకొని
మనము కింది సైడ్ నుంచి వేసుకోవాలి. కింది సైడు అలా లోపలికి మలిపేసుకొని అలా మనం ఒక కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఇటు గల్ల సైడ్ కూడా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనం లోడింగ్‌తో వేసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా కరెక్ట్‌గా లోడింగ్ వేసినట్టే కనిపించాలి కాబట్టి ఎక్కడ కూడా దారం అనేది కనిపించది. చూడండి అలా పైనుంచి మనం క్లాత్ ఇటువైపు అనుకొని పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి అలా కుట్టు వేసుకున్న తర్వాత మనము కరెక్ట్‌గా నీట్‌గా మలుగుతుంది. ఇలా లోపలికి మొత్తం క్లాత్ అంతా మలిపేసుకొని 2 సార్లు కూడా అలా మలుపుకొని ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అంతే లోడింగ్‌తో ప్రిన్స్ కట్టు నీట్‌గా ఇంత సింపుల్‌గా ఇంత ఈజీగా ఆహ్, కుట్టడం అయితే చూపించాను. చూడండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అని అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ